హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వాల్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత మూడో అతిపెద్ద నగరంగా ఉన్న మన నిజామాబాద్కి మరో కొత్త మాల్ అండ్ మల్టీప్లెక్స్ అయితే రాబోతుంది. నిజామాబాద్లో ఇప్పటికే వేణుమాల్ అండ్ పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉంది. అలాగే ఉషాప్రసాద్ మల్టీప్లెక్స్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా మరో పెద్ద మాల్ అండ్ మల్టీప్లెక్స్ అయితే నిజామాబాద్ నగరానికి రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. వీరు మల్టీప్లెక్స్ రంగంలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ అపర్ణ గ్రూప్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 5 ప్రముఖ నగరాల్లో మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సరం హైదరాబాద్లో అపర్ణ నియోమాల్ పేరుతో అతిపెద్ద మాల్ అండ్ మల్టీప్లెక్స్ని అయితే వీరు ప్రారంభించారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో హనుమకొండ, నిజామాబాద్, రాజమండ్రి, శంషాబాద్లలో మల్టీప్లెక్స్తో కూడిన మాల్స్ అయితే నిర్మిస్తున్నారు. మన నిజామాబాద్లో నిర్మించే మాల్ను అపర్ణ సినీ మాల్గా పేరు పెట్టడం జరిగింది. ఇది 2027 నాటికి ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మాల్ నిర్మాణం 50% కంప్లీట్ అయింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వర్నీ రోడ్లో టీటీడీ కళ్యాణ మండపం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు దీని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నిజామాబాద్లో నిర్మించబోయే ఈ మాల్లో పీవీఆర్ సినిమాస్ వారి 5 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఉండబోతుంది. అలాగే ఇండియాలోనే టాప్ మోస్ట్ 20+ ఫ్యాషన్ బ్రాండ్స్ ఈ మాల్లో ఉండబోతున్నాయి. ఈ మాల్కి సంబంధించిన ఇమేజెస్ అయితే మీకు కింద అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ మాల్ యొక్క డిజైన్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు మన నిజామాబాద్ యొక్క చారిత్రక వారసత్వ కట్టడాలను ప్రతిబింబించే విధంగా ఈ మాల్ నిర్మిస్తున్నారు. నిజామాబాద్ కిల్లాను పోలినట్టుగా ఈ మాల్ యొక్క నిర్మాణం అయితే ఉండబోతుంది. ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు, కిల్లా ఎంట్రన్స్లో లాగా కనిపిస్తుంది. సో 2027 నాటికి ఈ మాల్ని అయితే ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకొస్తామని చెప్పి అపర్ణ గ్రూప్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది నిజామాబాద్లో రెండో మాల్. ఇప్పటికే వేణుమాల్ ఉంది కదా, సో ఇది నిజామాబాద్ నగరంలో రెండో మాల్. ఇక మల్టీప్లెక్స్ పరంగా చూసుకుంటే ఇది మూడో మల్టీప్లెక్స్. పీవీఆర్ వాళ్ళకి మాత్రం నిజామాబాద్లో ఇది రెండో మల్టీప్లెక్స్. సో ఉత్తర తెలంగాణలోనే 5 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఎక్కడా లేదు, ఓన్లీ మన నిజామాబాద్లోనే రాబోతుంది. సో దీంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్లో ఒక పెద్ద మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాలని చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజామాబాద్ నగరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కోసం వాళ్ళైతే వెతుకుతున్నారు. ఒక మంచి లొకేషన్ కనుక ఫైనల్ అయితే నిజామాబాద్కి మూడో మాల్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకేమైనా తెలిస్తే నేను ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. సో నిజామాబాద్ నగరం రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిజామాబాద్ని పట్టించుకోదు, నిజామాబాద్కి ఫండ్స్ ఇవ్వదు, నిజామాబాద్ డెవలప్ చేయదు. అయినా కూడా నిజామాబాద్ తనంతట తానే డెవలప్ అవుతుంది. చాలా అండర్ రేటెడ్ సిటీ నిజామాబాద్. సో ఇకనైనా ప్రభుత్వాలు నిజామాబాద్ నగరం మీద దృష్టి పెట్టి అభివృద్ధి పరంగా మిగతా నగరాలకు ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ నిజామాబాద్ నగరానికి కూడా ఇవ్వాలని, ఇస్తారని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిజామాబాద్ సంబంధించి అభివృద్ధి విషయంలో, లేదంటే నిజామాబాద్ సంబంధించి ఎలాంటి విషయాన్నైనా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.